హాయ్ గైస్, వెల్కమ్ టు 5 డేస్ ఆఫ్ ఫన్ ఛానల్. ఈ వీడియోలో మనం 'దేవిక అండ్ డానీ' అనే వెబ్ సిరీస్ చూస్తున్నప్పుడు నాకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కలిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందామండి. ఈ సిరీస్‌లో మొత్తం 7 ఎపిసోడ్స్ ఉంటాయండి. ప్రతి ఎపిసోడ్ కూడా నియర్లీ 30 మినిట్స్ దగ్గర ఉంటుంది. ఇంక ఫస్ట్ ఎపిసోడ్ విషయానికొస్తే ఈ వెబ్ సిరీస్‌లో ఉండే ప్రతి క్యారెక్టర్‌ని నీట్‌గా ఎస్టాబ్లిష్ చేస్తూ వాళ్ళ బిహేవియరల్ ప్యాటర్న్ గాని, వాళ్ళ వాతావరణాన్ని గాని చాలా నీట్‌గా ఎస్టాబ్లిష్ చేశారనే చెప్పొచ్చు. క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌తో పాటు నీట్‌గా స్టోరీలో ఉండే కొన్ని పాయింట్స్‌ని అండ్ కొన్ని క్యారెక్టర్స్ సంబంధించి స్పెషల్ డీటెయిలింగ్స్‌ని చాలా నీట్‌గా ప్రెజెంట్ చేశారనే చెప్పొచ్చండి. సెకండ్ ఎపిసోడ్ విషయానికొస్తే అండి, లవ్ స్టోరీ అని ఏదో స్టార్ట్ చేశారు గానీ, అది అస్సలు ఏమాత్రం ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేయలేకపోయిందండి. ఈ ఎపిసోడ్ మొత్తానికి బిగ్గెస్ట్ రిలీఫ్ పాయింట్ ఏంటి అంటే, ఎపిసోడ్ ఎండ్ అయ్యేటప్పుడు ఒక బ్యూటిఫుల్ ట్విస్ట్ ఉంటుంది. అది వచ్చినప్పుడు మాత్రం ఆహా! సూపర్‌రా ఇది అని అనిపించింది. థర్డ్ ఎపిసోడ్ అండి. సెకండ్ ఎపిసోడ్ ఎండింగ్‌లో వచ్చిన ట్విస్ట్‌ని బేస్ చేసుకొని థర్డ్ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. నిజంగా చెప్పాలి అంటే థర్డ్ ఎపిసోడ్ స్టార్ట్ అయిన కొన్ని నిమిషాలకే ఆ పాయింట్‌ని క్లోజ్ చేసేసి, ఆ తర్వాత అంతా కామెడీ అన్నట్టు ఏదో స్టోరీని రన్ చేశారు. అదసలు ఏ మాత్రం ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేయలేకపోగా, ఏంటిది అసలు స్టోరీయే లేదు అన్నట్టు ఏదేదో ఎలా పడితే అలా తీసుకొని వెళ్తున్నారు అన్న ఇరిటేషన్ కూడా తెప్పించింది. మళ్ళీ ఈ థర్డ్ ఎపిసోడ్‌ని ఎండ్ చేసిన విధానం కూడా స్టోరీలో మెయిన్ లీడ్‌కి సంబంధించిన ఒక ట్విస్ట్‌ని బేస్ చేసుకొని పెద్ద ఫ్లాష్ బ్యాకే ఉందేమో అనే ఫీల్ క్రియేట్ చేసిందండి. ఫోర్త్ ఎపిసోడ్ విషయానికొస్తే అండి, ఇప్పటి వరకు ఉన్న 3 ఎపిసోడ్స్‌తో పోలిస్తే ఇది చాలా బెస్ట్ ఎపిసోడ్ అనే చెప్పొచ్చండి. ఈ ఎపిసోడ్ అంతా కూడా మెయిన్ స్టోరీ కనెక్ట్ అయ్యి ఉన్న ఫ్లాష్ బ్యాక్‌ని బేస్ చేసుకొని ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ అంతా రొటీన్‌గా ఉన్నప్పటికీ, ఆ ఎమోషన్ అంతా కూడాను చాలా కనెక్ట్ అయిందండి. ఇంకా ఈ ఎపిసోడ్ ఎండ్ అయ్యే విధానం కూడా మెయిన్ స్టోరీ ఇప్పుడే స్టార్ట్ అయింది అన్నట్టు ఎండ్ అవుతుంది. ఆ పోర్షన్ కూడా బానే డీల్ చేశారు. ఎపిసోడ్ 5 ఈ ఎపిసోడ్ మాత్రం మెయిన్ లీడ్ ఒక సీరియస్ డెసిషన్ తీసుకోవడంతోనే స్టార్ట్ అవుతుంది. నిజంగా అది చూసినప్పుడు హమ్మయ్య! ఇక్కడి నుంచి ఏ లాగు లేకుండా ఎళ్తుందిరా బాబు అని అనుకునే లోపే మళ్ళీ అన్నెసెసరీ సీన్స్, వరస్ట్ కామెడీ పెట్టుకొని చాలా లాగ్ చేసి పెట్టారు. లాస్ట్‌కి సెకండ్ ఎపిసోడ్ నుంచి ఇంట్రెస్ట్ పెరుగుతదిలే అన్నట్టు ఒక పాయింట్ పెట్టారు. అది బానే అనిపించింది. ఎపిసోడ్ 6 అండి. ఈ ఎపిసోడ్ మాత్రం బాగా ఇంట్రెస్టింగ్‌గా, గ్రిప్పింగ్ సీన్స్‌తో మాక్సిమం చాలా తీసుకొనెళ్లారని చెప్పొచ్చండి. ఎపిసోడ్ 4లో ఉన్న ఫ్లాష్ బ్యాక్ సీన్‌కి అసలు మెయిన్ కన్‌క్లూజన్ ఏంటి అనేది ఈ ఎపిసోడ్‌లో ఇస్తారు. అది చూసిన తర్వాత ఇది రెగ్యులర్ రివెంజ్ పాయింట్ లానే ఉంది గదా! అసలు ఏముంది దీంట్లో కొత్త అని అనిపించినప్పటికీ ఎమోషన్స్‌ని కానీ, సీన్స్‌ని గాని చాలా గ్రిప్పింగ్‌గా ప్రెజెంట్ చేశారండి ఈ ఎపిసోడ్ వరకు మాత్రం. ఎపిసోడ్ 7 ఈ స్టోరీ మొత్తానికి ఇదే క్లైమాక్స్ ఎపిసోడ్ అనమాట. ఈ ఎపిసోడ్‌లో సీన్స్ అన్నీ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నప్పటికీ, వాట్ నెక్స్ట్ అసలేమైపోద్ది అన్న భయమేం క్రియేట్ అవ్వకుండా, డైరెక్టర్ గారు తీసుకున్న ఒక డెసిషన్ ఇంటెన్స్ సీన్‌ని గూడా ఏం గాదులే అన్నట్టు రిలాక్స్‌గా కూర్చొని అయిపోద్దిలే నో వరీస్ అనేలా ప్రెజెంట్ చేశారు. ఇంకా ఈ ఎపిసోడ్ ఎండింగొచ్చేసరికి ఇక్కడే కథ అయిపోలేదు. ఇంకా చాలా ఉంది అన్నట్టు వదిలారు. కానీ అంతేం అవసరం లేదు గదా! అని అనిపించింది. అంటే అక్కడ నా ఉద్దేశ్యం అవి బాలేవని కాదు. వాటిని బేస్ చేసుకొని నెక్స్ట్ సీజన్ పెట్టినా కూడా అది రెగ్యులర్ అయిపోద్ది గానీ, దీనంత ఇంట్రెస్ట్‌నయితే ఎక్కడ క్రియేట్ చేయదేమో అని అనిపించింది. ఈ సీజన్ వరకు నాకు బిగ్గెస్ట్ కంప్లెయింట్ ఏంటంటే, ప్రతి ఎపిసోడ్‌ని స్టార్ట్ చేసిన విధానం, ఎండ్ చేసిన విధానం ఎక్సలెంట్‌గా ఉన్నాయండి. కానీ, ఆ పాయింట్‌ని డీల్ చేయడానికి తీసుకున్న డెసిషన్స్ కానీ, ఫన్ పోర్షన్స్ గానీ, అన్నీ గూడా ఏంట్రా ఈ లాగు అన్న ఫీలే క్రియేట్ చేసాయే తప్ప, ఆ ఇంటెన్సిటీని అసలు ఏమాత్రం మనం ఫీల్ అయ్యేలా ప్రెజెంట్ చేయలేదు. డైరెక్టర్ గారు తీసుకున్న పాయింట్ చాలా రెగ్యులర్ పాయింటే అయినప్పటికీ, దానికొక ఇంట్రెస్టింగ్ ఒక సీక్వెన్స్‌ని యాడ్ చేసి, చాలా మంచిగా ప్రెజెంట్ చేద్దామని ట్రై చేశారు. కానీ, టూ మెనీ అన్నెసెసరీ సీన్స్ వల్ల అది చాలా వరకు డైల్యూట్ అయిపోయిందనే చెప్పొచ్చు. ఓవరాల్‌గా నా వరకైతే మాత్రం చాలా మంచి ఇంట్రెస్టింగ్ సీన్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్ చాలా బోర్ కొట్టించే లాగ్ సీన్స్ కూడా ఉన్నాయి. అదండి 'దేవిక అండ్ డానీ' వెబ్ సీరీస్ చూస్తున్నప్పుడు నాకు కలిగిన ఎక్స్‌పీరియన్స్. ఇంకో వెబ్ సీరీస్ ఆర్ మూవీ రివ్యూతో మీ ముందుకొచ్చేస్తాం. అంటిల్ దెన్ స్టే సేఫ్ అండ్ బీ హ్యాపీ. బై బై.